అంటే ఈ గేమ్లో 4 స్టేజెస్ పెట్టారు. 5 స్టేజెస్. ఫస్ట్ విహారీ, చతురి, విజేత, సరస్వతి, బ్రహ్మ. 5 స్టేజెస్. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే తర్వాత ఇక్కడ టెక్నాలజీ వస్తుంది. ఇందులో ఆటలో అంత టెక్నాలజీ అంతా అంతర్లీనంగా వెనకాతలు ఉంటుంది. యూజర్కి అది దేని గురించి ఏం తెలియదు, కానీ ఇందులో చాలా టెక్నాలజీ ఉందండి. కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళారు. ఒకటి ఏంటంటే మనం ఏదో యూజర్ ఒక పదం ఇస్తారు. ఇప్పుడు మీరు కలుపు అని చెప్పాను నేను ఇందాక ఎగ్జాంపుల్. సపోజింగ్ కలుపి అని రాశారనుకోండి, తెలుగులో అలాంటి పదం ఉండకపోవచ్చు. ఓకే, అయితే ఉందా లేదా, కరెక్ట్ పదమా కాదా అని మనం చెక్ చేయాలి. అంటే మనం ఆన్లైన్గా ఈ గేమ్ వెళ్ళి డిక్షనరీలోనో గట్లోనో ఆ లిస్టులో చెక్ చేయాలి. అయితే ఇప్పుడు మనకి టెక్నాలజీ పరంగా చూస్తే డిజిటల్ మీడియంస్లో లిస్ట్ ఆఫ్ ఆల్ వ్యాలిడ్ వర్డ్స్ అనేవి తెలుగుకి లేవు. ఇంగ్లీష్లో చాలా ఈజీగా దొరుకుతాయి మనకి, తెలుగులో లేదు. దాకా అన్నాను కదా 1,000,000 పదాలు దాకా ఉండొచ్చు అని. ఆ 1,000,000 పదాలు ఒక లిస్టులో అంటే మనకి లేవు. ఇప్పుడు వాటిని కూడా తయారు చేస్తున్నాం. ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం ఇంచుమించు ఒక 150,000 తెలుగు పదాలని మనం పట్టుకుని ఒక లిస్ట్లో తయారు చేసాం. ఇంకా రోజు అలా పెంచుకుంటూ వెళ్తాం. అది ఒక ప్రక్రియ జరుగుతుంది. అట్లాంటి ఒక సైడ్ ప్రోడక్ట్ అది గేమ్ అన్నమాట. ఇప్పుడు మీరు 1,00,00,000 పదాల కోట అని చెప్పేసి గతంలో ఒకసారి అనౌన్స్ చేశారు కదా, ఆ ప్రాజెక్ట్ ఇందులో భాగమేనా? అంటే ఆ ప్రాజెక్టు అది యూనివర్సిటీ వాళ్ళు చేస్తున్నారండి, యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్. నేను దానికి వాళ్ళ స్ట్రాటజిక్ అడ్వైజర్గా కూడా ఉన్నాను. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఈ పదాలన్నింటినీ పట్టుకోవడం, అది ఆ మెయిన్ లక్ష్యం పాటకి. ఆ పదాలు పట్టుకునే పదాలతో ఇలాంటి ఆటలు ఏంటంటే రకాలు తయారు చేయొచ్చు అనేది లిపి ఒక ఆట అన్నమాట. అయితే ఆ ప్రాజెక్ట్ ఇంకా నడుస్తోంది. ఈ లోపల ఆట మనం ఇంకా ముందుకు వెళ్ళాలి కాబట్టి మేము సొంతంగా తయారు చేసి మీరు అన్నట్టుగా ఈ లిస్ట్ అంతా కూడా మేము వాళ్ళకి ఇస్తాం, ఆ 1,00,00,000 మాటలకు వెళ్తాయి. సో ఇది ఒక ప్రక్రియ నడుస్తుంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మీరు బ్రహ్మ దాకా వెళ్ళారు, చేసుకుంటూ వెళ్ళారు. అప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఇచ్చిన 7 అక్షరాలని వెరిఫై చేసి కంప్యూటేషనల్గా అనలైజ్ చేసి ఎన్ని పదాలు పాసిబుల్ ఈ 7 అక్షరాలతోటి అని చూస్తాం అన్నమాట. అంటే అన్నీ చేసుకుంటూ వెళ్ళి వెరిఫై అంటే 3 అక్షరాల పదాలు, 4 అక్షరాలు, 5 అక్షరాలు, 6 అక్షరాలు, 7 అక్షరాలు తోటి పదాలు. 7 అక్షరాల తెలుగు పదాలు చాలా కష్టం రాయడం. అవన్నీ కూడా కంప్యూటర్లో మనం జనరేట్ చేస్తాం, పట్టుకుంటాం. అంటే ఆట ఆడుతున్న యూజర్ ఆడుతున్నప్పుడు మనకు తెలుసు ప్రతిరోజు రాత్రి ఈ కార్డు తయారవుతుంది. ఓకే, అప్పుడు కంప్యూటర్ ఆల్రెడీ ప్రోగ్రామ్ అనే లిస్ట్ ఉంటుంది. మీరు బ్రహ్మ లెవెల్కి వెళ్ళేదాకా మీరే ఇచ్చుకుంటూ వెళ్తారు పదాలు. మీరు బ్రహ్మ లెవెల్ అవ్వగానే ఏం చేస్తుందంటే ఈ గేము ఆ లిస్ట్ చూపించి నువ్వు బ్రహ్మ దాకా వెళ్ళావు, బాగానే ఉంది, కానీ ఇప్పుడు నువ్వు చేసిన పదాలు ఒక 30-40 చేసావు, సుమారు ఇంకొక 4,000 పదాలు ఇందులో ఉన్నాయి వ్యాలిడ్ పదాలు అని చెప్పి లిస్ట్ మనకి కంప్యూటర్ ప్రోగ్రామ్ చూపించి యూజర్కి చెప్తుందన్నమాట. చెప్పి అంటే మనకు ఎంకరేజ్ చేయడానికి. సో బ్రహ్మ అయిపోగానే ఆట కాకుండా ఇంకా ముందుకు వెళ్ళడానికి దానికి ఏం చేస్తానంటే మన కాన్సెప్చువల్గా మనం ఒక నిర్వాణ అని పేరు పెట్టాను. ఆ నిర్వాణ ఏంటంటే మీరు ఇంకా ముందుకు వెళ్తూ ఇందులో బ్రహ్మ కంటే ఇంకా పైన మీరు 4,000 పదాలు ఉన్నాయి, నేనేమో 60 చేశాను కానీ 4,000 ఉన్నాయని చెప్తున్నారు. 6 అక్షరాల పదాలు 50 ఉన్నాయని చెప్తున్నారు. నిర్వాణ అంటే 6th స్టేజ్ అవుతుంది. అది 6th స్టేజ్ అన్నమాట. అదైతే ఒక సీక్రెట్ స్టేజ్ గేమ్లోను. గేమిఫికేషన్లో ఏంటంటే అన్నీ మనం అనౌన్స్ చేయం, వాళ్ళు ఆడుతుంటే తెలుస్తుంది అన్నమాట. ఆడిన వాళ్ళకే వెళ్తారు అక్కడికి. అక్కడ మధ్యలో ఒక గురువు వస్తాడు ఆటలో. గురువు అనేది ఒక AI బాట్ అన్నమాట. ఒక సర్ప్రైజ్, అది సర్ప్రైజ్. నిర్వాణ అనేది సర్ప్రైజ్, అంటే అందరికీ రాదు అది. అంటే మీరు మీరు బ్రహ్మ దాకా మీ అంతటి మీరు ప్రయత్నంతో వెళ్తే అప్పుడు ఒక గురు సాక్షాత్కారం వస్తుంది ఆటలోను. ఆ గురువు వచ్చి నువ్వు బాగా ఆడుతున్నావు, కానీ ఈ పద విశ్వంలో ఇన్ని వేల పదాలు ఉన్నాయి, ఇందులో 6 అక్షరాల పదాలు 60 ఉన్నాయి, నువ్వు 4 చేసావు అని చెప్పి ఒక గురువు ఒక బూన్ ఇచ్చినట్టుగా, ఒక వరం ఇచ్చినట్టుగా కొన్ని పదాలు చూపిస్తాడు. అప్పుడు మీరు ఆడుతుంటే ఇది భలే ఉంది, ఇది నేను వదిలేశాను చెప్పి మీరు రాసుకుంటూ ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు. అలా మీరు ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడప్పుడు గురువు వస్తుంటాడు, మీరు ఆడుతున్న దాన్ని బట్టి మిమ్మల్ని ట్రాక్లో పెట్టి, అంటే మిమ్మల్ని నిర్వాణానికి తీసుకెళ్ళడానికి గురువు హెల్ప్ చేస్తున్నాడు అన్నమాట. చేసి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాడు, హింట్స్ ఇస్తాడు, అంత అవుతుంది. అప్పుడు మీరు ఒక నిర్వాణ స్టేజ్కి వస్తారు. అంటే నిర్వాణ స్టేజ్ ఒక డిఫైన్ చేసాం, ఒక 700 పాయింట్లు వస్తే నిర్వాణ అవుతారు అని. అప్పుడు వచ్చేసాక అప్పుడు ఏమవుతుందంటే చివరికి ఒక జ్ఞానసిద్ధి అని, అంటే ఒక ఎన్లైట్మెంట్ అని ఒక లింక్ వస్తుంది అన్నమాట. అది 7th స్టేజ్. అది 7th స్టేజ్ కాదు. అది ఏంటంటే మన నిర్మాణం కూడా అయిపోయాక ఏం చేయాలి, మన తపస్సులోకి వెళ్తున్నాం. అప్పుడు మన జ్ఞానం సంపాదించుకోవాలి, మన లక్ష్యం. అప్పుడు ఇక్కడ జ్ఞానం, ఈ ఆట సందర్భంగా జ్ఞానం ఏంటంటే వాట్ ఆర్ ఆల్ పాసిబుల్ కాంబినేషన్ వర్డ్స్ అని చెప్పి చూపిస్తాం. అంటే ఇప్పుడు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను అనుకోండి, ఇంగ్లీష్లో కానీ ఎందులో మీకు అన్ని కాంపిటేటివ్ అన్ని వర్డ్స్ పాసిబుల్ వర్డ్స్ వస్తాయి. అంటే ప్రతిరోజు కూడా స్టూడెంట్స్ అయితే మీరు అంటే ఇక్కడే మెల్లిగా వాళ్ళ లెర్నింగ్లోకి తీసుకెళ్తాం అన్నమాట. గేమిఫికేషన్ సరదా నుంచి అక్కడ యూ కెన్ లెర్న్ థింగ్స్. ప్రతిరోజు కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను, మనందరికీ తెలియని వర్డ్స్ ఎన్నో కొన్ని 100 వర్డ్స్ కామన్ తెలుగులో కానివ్వండి, ఏ భాషలో కానివ్వండి, అవి మనం చూపిస్తాం అన్నమాట. సో ప్రతిరోజు ఒక లెర్నింగ్ స్టేజ్ వస్తుంది. సో అది అలా ఈ గేమ్ ప్రోగ్రెషన్.